జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి బెదిరింపుల లేఖలు ఆగడం లేదు. ఇప్పటికే మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిసిన ఘటన మరవక ముందే లచ్చన్నదళం పేరుతో ఎమ్మెల్యే ఇంటి అడ్రస్ కు మరో లేఖ రావడం కలకలం రేపుతుంది. ఎమ్మెల్యేగా మంచిగా వ్యవహరించు, పెద్దవారికి గౌరవం ఇచ్చి మాట్లాడాలని, డబ్బులున్నాయని విర్రవీగకంటూ లచ్చన్నదళం పేరుతో లేఖను పంపారు. గర్వం ఉంటే ఎప్పటికీ మంత్రివి కాలేవు, అందరితో మంచిగా ఉంటేనే మంత్రివి అవుతావు. మొన్న రంగారెడ్డిగూడెంకు చెందిన 2 ముస్లింలతో పాటు మరో వ్యక్తిని పట్టుకుపోయిన విషయం మరవకంటూ లేఖలో హెచ్చరించారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. గ్రామంలో వెలిసిన పోస్టర్లు మావోయిస్టులవి కాదని గ్రామస్తులే ఈ పని చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. అయితే గత కొన్ని రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించిన లేఖలు అనేవి తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గత 15 రోజుల క్రితము మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి మావోయిస్టుల నుంచి ఒక బెదిరింపు లేఖ రావడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. అదేవిధంగా 3 నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే తరహాలో ప్రస్తుతం కూడా ఒక లేఖ అనేది రావడం జరిగింది. ఆ లేఖలో కూడా అనిరుద్ధ్ రెడ్డికి బెదిరింపు లేఖలు అని రావడం జరిగింది. ఈ లేఖ ప్రస్తుతము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే లేపుతున్న పరిస్థితి ఉంది సందీప్. అంటే గ్రామస్తులే ఈ లేఖను విడుదల చేశారని పోలీసు చెప్తున్నారు. దీంట్లో నిజం ఎంత ఉంది శశి? అయితే గతంలో రిలీజ్ చేసిన లేఖను మాత్రం గ్రామస్తులు రాశారు అని, అదేవిధంగా తన ఇంటికి అంటించారని పోలీసులు చెప్పారు. అందులో ఉన్న 3 పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు లెటర్ హెడ్లను కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వచ్చిన లెటర్లు మాత్రము ఎక్కడి నుంచి వచ్చాయన్నది పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఎవరు ఉన్నా సరే అతి త్వరలో అరెస్టు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సందీప్. థ్యాంక్ యూ శశి. మావోయిస్ట్ లెటర్ అని చెప్పేసి కొంతమంది 2 వీక్స్ బ్యాక్ మన ఊర్లో కూడా రవి గుప్తా ఆయన ఇంటి పైన కూడా అంటించడం జరిగింది. అది ఫేక్ లెటర్ అని చెప్పి మాకు తెలుసు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. మా 3 రిమాండ్లో కూడా తీసుకెళ్ళారు. వీళ్ళు 3 టీఆర్ఎస్ కార్యకర్తలు. ఒక ఆయననేమో మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయ్యి జైలుకి పోయి వచ్చినాడు. ఆయన పేరు రఫీక్. అయితే వాళ్ళని రిమాండ్కి వెళ్ళిన తర్వాత నిన్న ఒక రిజిస్టర్డ్ పోస్ట్ మా ఇంటికి వచ్చింది మొన్న. అయితే నిన్న నేను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మీరు ఆ 3 జైలుకి పంపించినారు. అంటే నేనేం జైలు పంపేలేదు. వాళ్ళ లెటర్ పెట్టింది కాబట్టి ఎక్కడైతే లెటర్ ప్రింట్ అయిందో ఆధారాలు దొరికినాయి కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎక్కడ ప్రింట్ అయింది, షాద్నగర్ ప్రింట్ అయిన లెటర్స్. వాళ్ళు నన్ను భయపడిస్తే నేను బయట తిరగొద్దని చెప్పేసి వాళ్ళు ఇట్లా లెటర్ పెట్టడం జరిగింది. నిన్న కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉందని చెప్పి కూడా ఇచ్చింది. ఇది కూడా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మేము చేసే అభివృద్ధి పనులు కానీ ఈరోజు 4 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు చూస్తే మేము 99% రేషన్ కార్డు అందరికి ఇస్తున్నాం. ఇండ్లు కూడా ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారో కూడా వాళ్ళు అన్ని వెరిఫై చేసి కూడా మా అధికారులు నిన్న రాత్రి 1 వరకు పనిచేస్తారు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేదాన్ని. కాబట్టి వాళ్ళకి ఆ భయంతో మళ్ళీ లోకల్ బాడీస్ గెలవం కదా అని చెప్పేసి ఏదో ఒక నెగిటివిటీ నా పైన తీసుకురావాలని చెప్పి అప్లికేషన్ చేశాను. అది కూడా నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. దీంట్లో ఏ మాత్రం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేయలేదు. మావోయిస్ట్ లెటర్ అని చెప్పేసి కొంతమంది 2 వీక్స్ బ్యాక్ మన ఊర్లో కూడా రవి గుప్తా ఆయన ఇంటి పైన కూడా అంటించడం జరిగింది. అది ఫేక్ లెటర్ అని చెప్పి మాకు తెలుసు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. మా 3 రిమాండ్లో కూడా తీసుకెళ్ళారు. వీళ్ళు 3 టీఆర్ఎస్ కార్యకర్తలు. ఒక ఆయననేమో మర్డర్